వేణు ఎక్కడా? ఏమో బాత్రూమ్కి వెళ్ళాడు, ఎప్పుడొస్తాడో తెలీదు. ఏ బుక్ అది గుర్తు రావడం లేదు. ఈడొక్కడ మధ్యలో. హలో ఒరే చవట, చెప్పరా. ఆ సెల్ నీకు పనికిరాదురా బిల్డప్కి తప్ప. ఓకే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. చెప్పు. ఆ మటన్ కొట్టు మస్తాన్ గారు ఫోన్ చేస్తే డబ్బులు ఎల్లుండి పంపిస్తానని చెప్పు. ఆ మెడికల్ షాప్ పంపకొచ్చేద్దని చెప్పరా. చెప్తాను. మా ఆవిడ ఫోన్ చేస్తే కేర్ ఫ్రీ మళ్ళీ కట్టేసాడు రైడు. మళ్ళీ వాంతా? అబార్షన్ చేయించుకోమని చెప్పాను కదా. కడిపా ఎన్నో నెల చెప్పు నిఖిత, ఎవడా దుర్మార్గుడు? ఏంటి అందరూ సినిమా చూసినట్టు చూస్తున్నారు? దీన్ని ఎవడో మోసం చేశాడు. ఏమైంది? అబ్బో, చేసిందంతా చేసి ఎంత అమాయకుడిలా నటిస్తున్నావయ్యా. ఏడొక చెల్లమ్మా, ఊరుకు. చెల్లెమ్మనా? మొన్నటి దాకా చెల్లి అంటూ తిరిగి ఇప్పుడు చెల్లెమ్మ అంటావా? ఎథిక్స్ లేని వెధవా. ఏంటి ఏంటో మాట్లాడేది? నువ్వు నోరు మూసుకో, నేను మాట్లాడుతున్నానుగా. చూసారా ఈ అమ్మాయిని మోసం చేసి ఎంత బాగా నటిస్తున్నాడో? వీడి నటుడు కాదు, విటుడు. వీడిని ఇలాగే కనుక వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాలేజీలన్నీ నాశనం చేస్తాడు. వీటికి బుద్ధి రావాలంటే దేహానికి శుద్ధి జరగాల్సింది. ఇంకా ఏంటో వెరీ మొహాలేసుకు చూస్తారు. మీరు మగాళ్ళు కదా, మీలో మగతనం లేదా? ఇంకా ఏంట్రా అలా చూస్తారు? రండ్రా, 20 ఏళ్ల తర్వాత మన మగతనం నిరూపించుకోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. వీడి బాడీలో తల ఓ పాటు పంచు. ఎక్కువ కొట్టారనుకోండి దెబ్బకు చస్తాడు. దీని కడుపులో బిడ్డ అనాథ అయిపోతాడు. తగలరాని చోటు తగిలిందనుకోండి దేనికి పనికి రాకుండా పోతాడు. దీనికి కూడా పనికి రాకుండా పోతాడు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. క్లియర్ క్లియర్ క్లియర్. బాగా తగిలాయనన్నా? ఆహా, ఏంటి మొన్న ఐమాక్స్ కి రమ్మంటే పోజ్ కొట్టావు? దానికి ఇది ఫినిషింగ్ టచ్. ఫినిషింగ్ టచ్ టచ్ ఏంటి? నువ్వు చేసింది ఏమైనా బాగుందా? హే నువ్వు పద. కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్ కమ్ ఆన్. మామూలు దాన్ని కాదు, మంచి కంచు. నువ్వు చేసింది నాకేం నచ్చలేదే. పోనీవే, జోక్ అన్నాగా. వాడికి జన్మలో మాట తప్పడు. తప్పితే అసలుకే ఎసరు పెడతాను. మోనికా, ఏమిటిది? కాలేజ్ మొత్తం ఇదే చెప్పుకుంటున్నారు. అమ్మాయి ఉండి సో వాట్? ఇట్స్ జస్ట్ ప్రాక్టికల్ జోక్ యార్. నువ్వు ఉంటే భలే థ్రిల్ గా ఫీల్ అయ్యేదాన్ని తెలుసా? షటప్. కడుపు మీద జోకా? మనం చదివేది 3 ఏళ్లే, దానికి ఇంకా చాలా జీవితం ఉంది. ఇలాంటి గాసిప్స్ బయటికెళ్తే తనకి పెళ్ళవుతుందా? జోక్స్ కి హద్దు ఉండాలి. ఏంటే లెక్చర్ ఇస్తున్నావు? నా ఇష్టం వచ్చినట్టు నేను జోక్స్ చేస్తాను. ఏ నీ కళ్ళకి మేము చెడిపోయావా? ఏ నువ్వు ఆ ప్రిన్సిపల్ రూమ్ లోకి దూరడం లేదు? వాడు నిన్ను కలరించడం లేదు? చెప్పు, కమాన్ చెప్పు. ఇంకొక మాట జారితే చంపేస్తాను. ప్రిన్సిపల్ గారు నా తండ్రి లాంటి వారే. నువ్వింత నీచంగా ఆలోచిస్తావని అనుకోలేదు. నిన్ను చూస్తేనే ఛీ. అను, ఐఎమ్ వెరీ సారీ. నిజంగా నేను చాలా తప్పుగా బిహేవ్ చేశాను. నా ఫ్రెండ్ గురించి నేనే సీరియస్ గా ఆలోచించలేదు, కానీ నువ్వు ఆలోచించావు. జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించావు. సారీ. సరే, అందరూ చూస్తున్నారు, వెళ్దాం పద. ఏంటి మోనిక, అంతమందిలో అవమానం జరిగా కూడా ఎందుకు ఊరుకున్నావు? ఎందుకు ఊరుకుంటాను? దాన్నంత ఈజీగా వదలను. చూస్తుండో దాని లైఫ్ నే ఒక ప్రాక్టికల్ జోక్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది మోనిక ఏంటో. హలో శరత్ గారు, మీకు ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్లికి ఎదిగిన కూతురు ఉంది. జనవాళ్ళు అనుకోవట్లేదు, మన ఇద్దరిని చూసి అన్నాచర్యలు అనుకుంటున్నారు. ఆహా, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మిమ్మల్ని చూసి మీ తాతయ్య అని అడిగింది. దాని కుళ్ళు. అవునరా, నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంటే కదా, నువ్వు కూడా రావచ్చుగా. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి డాడీ. ఎంగేజ్మెంటే కదా, పెళ్లికి తప్పకుండా వస్తాను. ఇప్పుడే తనకి ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే. అండ్ ఎంగేజ్మెంట్ పార్టీ అని ఎక్కువ తాగొద్దు, 2 పెగ్గులు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తాను. నా పేరు స్పెల్లింగ్ కరెక్ట్ గా చెప్తే మీరు కంట్రోల్లో ఉన్నట్టు. చూడు, పార్టీ ఇచ్చేది పరాయుడు కాదు, మీ చలపతంకులు. వాడు ఒట్టి పినాసుడు. 2 పెగ్గుల కంటే ఎక్కువ పోయాడు. యు డోంట్ వరీ. బాయ్. ఓకే, టేక్ కేర్ డాడీ. బాయ్ బాయ్. అమ్మా, నిన్ను మర్చిపోయేంత బాగా చూసుకుంటున్నారు డాడీ. హలో, శరత్ హియర్.
వాట్? పార్టీ క్యాన్సిల్ అయిందా? చలపతికి ఏమైంది? హార్ట్ అటాకా? ఏ హాస్పిటల్? సిస్టర్ చలపతిరావు ఆ రూమ్ లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ. చలపతి, ఏంట్రా ఇది సడన్ గా? కారణం అడుగుతారని, కాకుల్లో పొడుస్తారని జనానికి భయపడి ఇలా రహస్యంగా. అసలు ఏమైందో చెప్పరా. శైలి ఒకప్పటి మన శైలి కాదురా. చెప్పకుండా పెళ్లి చేసుకునేంత గొప్పదైపోయింది అది. తెలిసి ఎందుకు బతుకున్నానో నాకే తెలియదు. ఇది చూడు. నాన్న, నీకు చెప్పకుండా ఈ పని చేయడం తప్పే, కానీ తప్పడం లేదు. కులమతాలు, ఆస్తి, అంతస్తులు చూసి పెళ్లి చేస్తావని తెలుసు. తొందరపడ్డానని నువ్వంటావు, లేచిపోయిందని జనం అంటారు. ఏదేమైనా నేను కృష్ణతో తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాను. నన్ను క్షమించు శైలజ. చూసావురా, దానికి అడిగినవన్నీ ఇచ్చాను. అడగకుండా చేసింది ఈ పని. దానికి ఓ మొగాడు అవసరం అని తెలుసుకునేలోగానే అదే తెలియజేసింది. అంతేరా, ఈ కాలపు అమ్మాయిలందరూ ఇంతే. బాధపడకరా. అందరికీ హార్ట్ అటాక్ అని చెప్పాను. నిజమే. ఇంకా ఈ హార్ట్ ఎందుకు మిగిలిందో నాకు తెలియటం లేదు. అను ఎలా ఉంది? బాగానే ఉందిరా. వచ్చే నెలలోనే ఎగ్జామ్స్. జాగ్రత్త శరత్, నా పరిస్థితి నీకు రాకూడదు. నాను చాలా మంచిదిరా. శైలి కూడా అలాగే ఉండేదిరా. ఉత్తరం చూశాకే ఊపిరి ఆగిపోయింది. అను తల్లి లేని పిల్ల, కాస్త జాగ్రత్తగా చూసుకోరా. ఈ కాల పిల్లలు కాలేజీకి వెళ్ళేంత వరకే కన్నవాళ్ళు. వాళ్ళకో తోడు దొరికాక కానివాళ్ళు. ఇలా అంటున్నాను, నీ ఎవరికోవద్దు. నా కన్నీళ్ళు నా స్నేహితుడికి రాకూడదురా. ఇట్స్ ఓకేరా. భోజనం టేబుల్ మీద సర్దేశాను, వెళ్ళొస్తానమ్మా. అలాగే లక్ష్మి, పొద్దున్నే అలిగా వచ్చేయి. అలాగేనమ్మా. హలో అను, మోనికాకి యాక్సిడెంట్ అయింది. గండిపేట క్లబ్ దగ్గర చావు బతుకుల్లో ఉంది. యాక్సిడెంటా? ఎప్పుడు? ఎవరు మాట్లాడేది? మోనికా చాలా సీరియస్ కండిషన్ లో ఉంది. అర్జెంట్ గా నువ్వు గండిపేట క్లబ్ దగ్గరికి రా. హలో హలో హలో. నీకు అసలు బుద్ధుందా? నువ్వు ఫ్రెండ్వేనా? సారీ అను, జస్ట్ ఫర్ ఫన్. వాళ్ళు రాళ్ళు కొడతాను. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను ఒక పక్క షాక్ తో చేస్తుంటే నువ్వు కోక్ తాగుతున్నావా? నువ్వు రావని పందెం వేశాడు వేణు. 10,000 వస్తావని నేను. సార్, నీకు నా మీద ప్రేమ ఉందన్నమాట. ఎలాగో వచ్చావు కదా, పద డిస్కోకి వెళ్దాం. నాకు ఇలాంటి నైట్ లైఫ్ నచ్చదని నీకు తెలుసు కదా. ఎందుకు నాకు ఈ టార్చర్? మొదట్లో భయంగానే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది. కమ్ ఆన్, పోజు కొట్టకు. అవతల ప్రోగ్రామ్ కి టైం అవుతుంది. రా. ఏంటి, డిస్కోకి వెళ్తేనే పాడైపోతావా? ఓహో, బాయ్ ఫ్రెండ్ లేకపోతే బయటికి పంపించేస్తారని భయమా? హైదరాబాద్ లో అబ్బాయిలే కరువా. కమ్ ఆన్ యార్. మోనికా, స్టాప్ ప్లేయింగ్ అండ్ గివ్ మై కీస్. లెట్స్ ఎంజాయ్ యార్. చూడు, నువ్వు డిస్కోకి వస్తున్నావు, నా కోసం కాకపోయినా ఈ కీస్ కోసమైనా వస్తున్నావు. ఓకే బాయ్. కమ్ ఆన్ గైస్. కమ్ ఆన్ అను, ఎంజాయ్.